మనందరికి కూడాను అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, వాళ్ళ లైఫ్ బాగుంది, వీళ్ళ లైఫ్ బాగుంది, ఏంటి నా లైఫ్ అస్సలు బాగాలేదని, నా లైఫ్ మీద నాకే అసలు ఉత్సాహం లేకుండా పోతుంది అనిపించడం చాలామందికి ఈ రోజుల్లో సహజంగా అనిపిస్తుంది. అది ఐదర్ స్టూడెంట్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, లేకపోతే వృద్ధాప్యం కూడా కావచ్చు. ఏ తరుణంలోనైనా సరే మనిషికి ఇటువంటి ఆలోచన వస్తుంది, నా లైఫ్ ఏం బాగాలేదు, ఏమి జీవితం నాది, ఏం బ్రతుకు నాది అన్న నిరుత్సాహం లైఫ్లో ఏర్పడేటప్పుడు మిత్రమా, మనము ఇటువంటి విషయాలు వింటే తప్పకుండా అటువంటి నిరుత్సాహ పరిస్థితుల నుంచి బయటకి రాగలమన్న నమ్మకంతో కొంతమంది పెద్దలు చెప్పిన మాటల అనుభవాలతో నేను మీ ముందుకు ఈ విషయం తీసుకొస్తున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ. ఈ విషయంలో మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం. ఆ కథ ఏంటంటే, ఒక కాకి ఉండేది. ఆ కాకికి ఒకసారి ఏమనిపించిందంటే, ఒక్కసారి అలా జూ వైపు తిరిగి వద్దామా అనిపించింది. అయితే ఆ కాకి ఏం చేసింది, జూలోకి వెళ్ళింది. వెళ్ళేసరికి చూసింది ఒక పావురం జూలో ఉంది. దానికి చూడడానికి చాలామంది అక్కడ వేచి చూస్తున్నారనమాట. అయితే ఆ పావురం దగ్గరికి వెళ్ళిందనమాట. అమ్మో పావురమా, ఏమి లక్ నీది, ఏమి లైఫ్ నీది, ఎంతమంది చూడు నిన్ను చూడడానికి వస్తున్నారు, ఏమి ఇంపార్టెన్స్ నీకు ఉందని చెప్పేసి పావురంతో కాకి అంటుందన్నమాట. అప్పుడు ఆ పావురం ఏమంటుంది తెలుసా, అది కాదు కాకి, యాక్చువల్గా నా లైఫ్ ఏంటి, అటువైపు చూడు, రామచిలుక లైఫ్ చూడు, ఎంతమంది నాకన్నా ఎక్కువ మంది తనను చూడడానికి వస్తున్నారు, చూడ అటువైపు అని చెప్పేసి రామచిలుక వైపు చూపిస్తుంది అనమాట. అప్పుడేమో ఈ కాకేమో రామచిలుక దగ్గరికి వెళ్తుంది. అయ్యో రామచిలుక, ఏమి లైఫ్ నీది, ఏమి కలరు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు నువ్వు, ఏంటి ఇంతమంది నిన్ను చూడడానికి వస్తున్నారు, ఎంత లక్కీ ఫెలో నువ్వు రామచిలుక అని చెప్పేసి ఈ కాకి అంటుందన్నమాట. అప్పుడు రామచిలుక అంటుంది, ఓ నా లైఫ్ ఏంటి, ఇన్ని రంగులు ఉన్నప్పుడు కూడాను నా దగ్గర అంత జనాలు ఏమున్నారా, నన్ను చూడడానికి అంతమంది ఏమొస్తున్నారా, అటువైపు చూడు, హంస ఇలా నడుస్తుంటే అంతమంది చూస్తున్నారు చూడు అని చెప్పేసి ఆ జూలో ఉన్న హంస వైపు చూపిస్తుంది అనమాట ఆ రామచిలుక. అప్పుడు ఈ కాకి ఏం చేస్తుంది, అక్కడ ఉన్న హంస దగ్గరికి వెళ్తుంది. హంస దగ్గరికి వెళ్ళంటది, హంస ఏమి లైఫ్ నీది, నీ నడక చూడ్డానికి ఇంతమంది వస్తున్నారు, ఏం అదృష్టము, హంస లైఫ్ అంటే నీదేని, చూడు పెద్దలు మరీ నీ మీద పాటలు కూడా రాశారు, వయ్యారి భామ నీ హంస నడకని నీ మీద పాటలు కూడా ఉన్నాయి, ఎంతటి లక్కీ ఫెలో నువ్వని చెప్పేసి హంసనేమో పొగుడుతుంది కాకి. అప్పుడు హంస అంటుంది, ఏంటి ఇంత నడిస్తే కొంతమంది నన్ను చూస్తారు, చూడు అటువైపు చూడు నెమలుంది, నెమలి ఇలా పురి విప్పితే అందరూ ఓ కెమెరాలు పట్టుకొని మరీ ఫోటోలు తీయడానికి వెళ్ళిపోతున్నారు, అటు చూస్తున్నావా అని చెప్పేసి హంస వాపోతుంది అనమాట. నిజంగా అప్పుడు కాకి ఏం చేస్తుంది, నెమలి దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆ నెమలి ఇలా పురి విప్పుతూ అందరూ చూసి ఫొటోస్ తీస్తున్నారు అందరూ కూడాను. నెమలి ఏమి లైఫ్ నీది, నువ్వు ఒక్కసారి పురి విప్పితే ఇంతమంది కెమెరాస్ మొబైల్స్ పట్టుకొని ఫొటోస్ తీస్తున్నారు, ఏమి లైఫ్ నీది అని చెప్పేసి అక్కడ నెమలితో అంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ నెమలి అప్పుడు అడుగుతుందనమాట, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చావు అని చెప్పేసి. కాకి అందరి విషయాలు చెప్తుంది అనమాట, ఒకరి తర్వాత ఒకరి విషయం. అప్పుడు ఈ నెమలి ఏమంటుంది తెలుసా, కాకి ఇంతమంది దగ్గరికి వెళ్ళావు కదా, వీళ్ళందరినీ నువ్వు ఎక్కడ చూసావు అని అడుగుతుంది. అందరినీ జూలో చూశాను. నువ్వెక్కడున్నావంటే నేను బయట ఉన్నాను, వీళ్ళందరూ కూడాను జూలో ఉన్నారు. అవునా? అది కాకి. చూడమ్మా, నీకు ఒక్క వ్యక్తి కూడా శత్రువు లేడు. నిన్నెవరైనా వెంబడిస్తారా? వెంబడించరు. నీ మాంసం ఎవరైనా తింటారా? తినరు. నిన్నెవరైనా వేటాడతారా? వేటాడరు. నిన్ను ఎవరైనా అందంగా తీసుకెళ్ళి పంజరంలో కానీ జూలో కానీ బంధిస్తారా? బంధించరు. ఇక్కడ చూడు, నాకున్న ఫుడ్ ఎప్పుడో నిన్నటిది వేసున్నారు, నేను తింటున్నాను. అలాగే వాళ్ళందరి పరిస్థితి కూడా అంతే. వాళ్ళు ఏది వేస్తే అది మేము తినాలి, వాళ్ళు ఎప్పుడు ఏదైనా వాటర్ ఇస్తే ఆ వాటర్ తాగాలి. మా లైఫ్ అంతా కూడాను ఇలా ఒక సింక్రొనైజ్ లైఫ్లా ఉంది. కానీ బయట అందరికి కూడాను ఓ అందంగా కనిపిస్తున్న మా జీవితాలు అంత అందంగా ఉండవు కాకి. లైఫ్ అంటే నీది కాకి. చూడు, నిన్నెవ్వరు కూడా ఏమి కనీసం అజాత శత్రువు, అసలు నీకు శత్రువులు అంటూ లేరు. నీ లైఫ్, నా లైఫ్, మిగతా వాళ్ళ లైఫ్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే
నీలాకాశంలో ఇంత ఫ్రీగా, ఇంత ఫ్రీడంతో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిగే పరిస్థితి నీది. ఏమి కావాలంటే, ఏది నచ్చితే అది తినగలిగే పరిస్థితి నీది. నీకు ఎవరైనా పడతారన్న భయం కానీ, ఎవరైనా వేటాడతారన్న భయం కానీ నీకు అస్సలు లేనే లేదు. అసలు మా అందరిలో కన్నా ఎవరైనా కింగ్ ఉన్నారంటే నువ్వే కాకి, అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే నువ్వే. నీ వెరీ ఫార్చునేట్. అంత నీ లైఫ్కి మించిన లైఫ్ లేదు కాకి అనేసరికి కాకి ఒక్కసారి అనిపిస్తుంది అనమాట, అమ్మయ్య ఇంత ఉందా నా లైఫ్లో అని చెప్పేసి. అలానే ఫ్రెండ్స్, మన లైఫ్లో కూడాను భగవంతుడు అందరికి కూడాను ఏదో ఒక గొప్పతనం మనకిచ్చుంటాడు, ఏదో ఒక ఔన్నత్యం మనకిచ్చుంటాడు, ఏదో క్వాలిటీ మనకిచ్చుంటాడు భగవంతుడు. ప్రతి ఒక్కరిలో ఏదో క్వాలిటీ ఉంటుంది. అలాగని చెప్పి అందరూ ఒకలా ఉండరు, ఒకలా ఉండలేరు, ఒకలా ఎదగలేరు. చూడండి ఫ్రెండ్స్, ఈ 5 వేళ్ళు ఉన్నాయా, ఈ 5 వేలు కూడా సరి సమానంగా లేవు. అలాంటప్పుడు అందరం సమానంగా ఎలాగుంటాం? అంతెందుకురా, ఈ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా? ఈ ప్రపంచంలో నీ ఫింగర్ ప్రింట్స్ ఎవరితోనైనా మ్యాచ్ అవుతాయా? కావు కదా. నీ ఐబాల్స్ ఉన్నాయా? ఈ ప్రపంచంలో ఎవరితోనైనా నీ ఐబాల్స్ మ్యాచ్ అవుతాయా? కాదు. అలాగే ప్రతి శరీరానికి కూడా ఒక స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ అంతగా అంటే ఎవరితో కూడా మ్యాచ్ అవ్వదన్నమాట. అంటే భగవంతుడు నిన్ను పుట్టించింది ఒక యూనిక్నెస్గా పుట్టించాడు, నిన్ను పుట్టించింది ఒక డిఫరెంట్గా పుట్టించాడు. నువ్వు ఇంకొకరిలా ఉండడానికి పుట్టలేదు. నువ్వు నీకంటూ ఒక ఔన్నత్యాన్ని, నీకంటూ ఒక స్థానాన్ని ఈ ప్రపంచంలో సృష్టించుకోవడానికి నువ్వు పుట్టావు మిత్రమా. అంతేకాని వాడి లైఫ్ బాగుంది, వీడి లైఫ్ బాగుంది, నా లైఫ్ ఇలా ఉందని ఎప్పుడు అనుకోకు. వాడి లైఫ్ ఆ విధంగా బాగుంటే నీ లైఫ్ ఇంకో విధంగా బాగుంటుంది. ప్రతి దానికి కూడా మనకి కంపారిజన్ మెంటాలిటీ ఏ రోజైతే మన మనసులో తీసేస్తామో, ఏ రోజైతే ఈ మైండ్ నుంచి కంపారిజన్ మెంటాలిటీ తీసేస్తామో, అప్పుడు మనం ఉన్నత శిఖరాలకి అధిరోహించగలం ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడాను కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇతరుల మీద కాన్సన్ట్రేట్ చేయి. టోటల్ ఫోకస్ అంతా నువ్వేంటి, నువ్వేం చేయాలి, నువ్వేం చేయదలుచుకుంటున్నావు. వాడిలా వీడిలా బ్రతకడం కాదు, నీలా నువ్వు బ్రతుకుతూ ఈ ప్రపంచంలో ఒక లీడర్గా నీ మార్గాన్ని నువ్వే సృష్టించుకో. అన్ని జంతువులు ఇతరుల యొక్క మార్గాల్లో నడుస్తాయి. సింహం తన మార్గాన్ని తనే క్రియేట్ చేసుకుంటుంది, తనే ఎంచుకుంటుంది, తన వెళ్ళిన మార్గమే ఇతర జీవులకు అది మార్గం అవుతుంది. అందుకని చెప్పేసి ఒక లీడర్గా బ్రతకాలంటే మాత్రం కంపారిజన్ మెంటాలిటీ మాత్రం మనం పూర్తిగా తీసేయాలి ఫ్రెండ్స్. ఇలాంటి చక్కటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. భారత్ మాతా కీ జై.